కొత్త రేషన్ కార్డు అప్లైకి ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ సిటీలోని మీ సేవా సెంటర్ల దగ్గర రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ మీ సేవా సెంటర్కు జనం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నిర్వాహకులు సెంటర్ గేట్లను క్లోజ్ చేసి ఒక్కొక్కరిని లోపలికి అనుమతిస్తున్నారు. అప్లికేషన్లతో ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు, కరెంట్, గ్యాస్ బిల్లును జత చేస్తున్నారు. మీ సేవా సెంటర్ల దగ్గర రద్దీ పెరగడంతో బర్త్ సర్టిఫికేట్స్, కొత్త ఆధార్ కార్డుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. జనం రద్దీపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి నిన్నటి నుంచి పబ్లిక్ అంతా కూడా మీ సేవా సెంటర్లకు వస్తున్నారు. సో గవర్నమెంట్ కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మరొక ఛాన్స్ ఇస్తుంది. సో దీనికోసం నిన్నటి నుంచి సిటీలో ఉన్న అన్ని మీ సేవా సెంటర్లో రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఇక్కడికి పబ్లిక్ వస్తున్నారు. సో ఉదయం నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున రష్ ఉంటుంది. సో రష్ పెరిగిపోవడంతో ఇక్కడ మీ సేవా సెంటర్లో గేట్లు కూడా క్లోజ్ చేశారు. సో ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ మార్నింగ్ నుంచి రావడంతో ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండడంతో గేట్లు క్లోజ్ చేసి ఆఫీసర్స్ లోపల ఉండిపోయారు. సో 10 మెంబర్స్ని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. బయట పబ్లిక్ అంతా కూడా ఎండలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అప్లై చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు ఏంటి అని అడుగుదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నందినార్ బస్ స్టాప్ నుండి వచ్చినాం. ఏ టైంకి వచ్చారు? ఇందాకనే వచ్చాము, నిన్న కూడా వచ్చి ఫాములు లేకుండే బయట తీసుకోమన్నారు. బయట తీసుకోమంటే ఇట్లే ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. మేము 4-5 సార్లు రేషన్ కార్డు ఆయనకంటే ఆ రేషన్ కార్డులు వస్తలేవు. తిరిగి మాకు కాలు పోతున్నాయి కానీ రేషన్ కార్డు వస్తలేవు. మరి ఇక్కడ మంచినీళ్ళు కూడా లేవు. పిల్లల్ని పట్టుకొని వస్తుర్రు. మరి ఇట్లా లాక్ వేసుకొని ఉంటుర్రు. మళ్ళీ లోపలన్నా పిల్లల్ని పట్టుకొని కూర్చుంటారు కదా, అట్లను కూడా లాక్ తీస్తలేరు. ఏమంటారు లోపలికి? ఇంకా గేట్ తీస్తలేరు. వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. మరి గేట్ తీస్తే లోపల పోయి కూర్చుంటాం కదా, ఇట్లా ఎంతమంది అంటే కూర్చుంటారు. రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమేమి తీసుకొచ్చినామా? ఆధార్ కార్డులు, కరెంట్ బిల్లు అన్ని తీసుకొచ్చినాం. వాళ్ళేమో ఫామ్ ఇవ్వట్లేదు. ఫామ్ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలన్నా బయట కూడా తీసుకోమంటున్నారు. బయట తీసుకొని ఫామ్ ఫిలప్ చేసుకొని వచ్చినాం. వాళ్ళు తీసుకొని ఫోటో దించుకుంటే అయిపోతుంది. దానికి మేము 2 రోజులు నుండి తిరగాల్సి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? నేను ఫిలింనగర్ నుంచి వచ్చింది సార్. రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు అది పాతదే ఉంది, ఇంకా అప్లికేషన్ పెడదాం అనుకుని టైం పడుతుంది. ఇక ఇంతమందిలో ఏడ వచ్చి ఉంటే ఎండకని నేను రాలేదు. ఇంత ఎండలో ఏడ వచ్చి పెట్టుకుంటే చెప్పు. ఇంకా మళ్ళీ రేపు నెలలో వస్తాయి, కొంచెం మంది తగ్గిన తర్వాత పెట్టుకుందామని వచ్చాను. మళ్ళీ ఏం చేయాలి అర్థమైతే లేదు. పొద్దు నుంచి డ్యూటీ కూడా ఇక్కడే ఉన్నా. పొద్దున్న 10 గంటలకు వచ్చినాను, ఇంతవరకు కొనికే లేదు. ఇంకా ఏం చేయాలి, టిఫిన్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇంకా ఏం చేయాలి చెప్పు, అర్థం కాకుండా ఉంది. మంది ఎక్కువ ఉన్నారా? మంది ఎక్కువ ఉంటుంది కదా, మంది ఉంటారు. వల్ల అది తప్పనిస్తే వేరే చూస్తలేరు అసలుకి. ఏమన్నా బయట నుంచి దొబ్బేస్తారు. ఏం కాలి అలా కాదు, రేపు రా సాయంత్రం రా అంటారు. పొద్దున పోయి వచ్చిన మళ్ళీ 3వ ఇది. ఇంకా ఏం చేయాలి అర్థమైంది. వాళ్ళు వేరే పని అయితే చూస్తలేరు, అదే పనే ఉంది వాళ్ళకి. ఏమన్నట్టు సాయంత్రం రా పొద్దున, నేను సాయంత్రం వచ్చినాను, రేపు పొద్దున తీసుకున్నా అన్ని తీసుకొని అన్ని సైన్ చేసి ఇస్తామన్నారు. ఇంతవరకు లేదు. రేషన్ కార్డులకు ఆ పనిలోనే ఉన్నారు. మిగతా ఆధార్ కార్డు పని కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం పని కానీ వస్తే దాంతో బిజీ ఉన్నారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? రేషన్ కార్డు అప్లై చేయడానికి చేసాం, తీసుకున్నారు. పిల్లని తీసుకొని వచ్చావు నువ్వు, ఇంటికాడ వదిలి రావాలి కదా, అది ఇదే అంటున్నారు. చాలాసేపు అయింది. ఇంకా తీసుకొని ఇప్పుడు తీసుకున్నారు. ఇంకా వేరెవరో పేర్లు చెప్పి పిలుస్తున్నారు. ఇంకా ఇప్పటికి వచ్చి అజాపజా ఏం చెప్పలేదు. తర్వాత పిలుస్తామన్నారు. గేట్ వేసేస్తున్నారు, రావద్దు అంటున్నారు. ఇంకా అదే అస్సలు చాలా ఇప్పటికి 4 hours అయింది వచ్చి. 4 hours మా పాపని తీసుకొని వచ్చాను. ఏమంటారు ఆఫీసర్? నాకైతే ఏం చెప్పట్లేదు. పిలుస్తాము, మీరు వెళ్ళండి, కూర్చోండి వెళ్ళి అన్నారు. అంతే, నేను వచ్చి కూర్చున్నాను. ఇప్పటికి వచ్చి అసలు పిలవని కూడా పిలవలేదు. 4 hours అయింది ఇచ్చి. సర్టిఫికేట్స్ ఏమేమి పెట్టారు కొత్త రేషన్ కార్డు? మా ఆధార్ కార్డులు తీసుకున్నారు, పాపే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తీసుకున్నారు. అంతే, ఇంకేం తీసుకోలేదు. కొత్తదా లేకపోతే ఏమైనా అడిషన్? కొత్తదే. ప్రజాపాలన అప్లై చేసుకోలేదా మీరు? ప్రజాపాలన అప్లై చేసాం. అప్పుడు కూడా ఏం రాలేదు. అప్లై చేసినాం కానీ ఏం రాలేదు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? यहाँ से बंजारा रोड नंबर 6। नया रेशन कार्ड के लिए? नहीं, पुराना था तो वो बंद कर दिए थे, तो नया अप्लाई करी डबल बेडरूम का, उसके वास्ते अभी करना है। अभी वो कल से अप्लाई करे, अभी देते बोले आज सुबह फोन भी करे पर नहीं दिए अभी तक के। नहीं। कितने टाइम हो रहा है आप? कल 3 बजे के करीब अप्लाई करी थी। अब आज सुबह, कल फोन आया 6 बजे, अब देते बोले सुबह में। अब सुबह से आके बैठे 6 बजे से, अभी तक के नहीं। अब 4 बजे देते बोले, अब कब देते नहीं मालूम। देखो पुराना बहुत बार अप्लाई करी मैं,
उधर खैरताबाद वहाँ जाके अप्लाई करी मंडल ऑफिस को, यहाँ अप्लाई करी थी पर नहीं हुआ था। अब डबल से अप्लाई करी और इंदिरा माँ के टाइम पे तो कॉल आया था अब बोले अब ले लो बोल के। प्रजापालन एप्लीकेशन नहीं दिया आप? घर के वास्ते घर आ गया केसीआर का डबल बेडरूम का मेरे को, वो पुराने राशन कार्ड पे डबल बेडरूम का केसीआर का कुन्नूर में आया, कुन्नूर 2 में। हाँ डबल మొత్తం ఈ మీ సేవా సెంటర్లో సిటీలో ఉన్న అన్ని మీ సేవా సెంటర్ల దగ్గర ఇదే సిచ్యువేషన్ ఉంది. సో అధికారులు కొంచెం తొందరగా మా ఫామ్స్ తీసుకొని అప్లికేషన్స్ తీసుకుంటే మాకు ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఒకవైపు ఎండ కొడుతుంది, ఫస్ట్ ఫామ్ తీసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 గంటల పాటు బయట వెయిట్ చేస్తున్నారంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, బంజారా హిల్స్.